ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఈరోజైతే మనం చెప్పాను కదా ఓన్లీ సండే స్పెషల్ ఇడ్లీ. మీరు ఇవాళ ఏం టిఫిన్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా మన ఛానల్స్ చాలా మందికి తెలవడానికి ఛానల్కి అయితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఇడ్లీ అయితే నేను పెట్టేసుకున్నాను. నెక్స్ట్ చట్నీ ప్రాసెస్ మీరు అందరూ ఆల్రెడీ చూసిందే. ఇంతకుముందు వీడియోలో నేను ఎలా చూపించానో సేమ్ అదే ప్రాసెస్లో చేసుకుంటాను. ఓకే, దీనికి ఒక 10 minutes వెయిట్ చేస్తే ఇడ్లీ కంప్లీట్ అయిపోతుంది. చట్నీ వేయించుకున్న పల్లీలు, వేయించుకున్న పుట్నాల పప్పు, మిర్చి ఇట్లా వేసుకోవాలి కొంచెం. పల్లీలు, పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, ఓకే, కొద్దిగా చింతపండు, సాల్ట్, 1 స్పూన్ సాల్ట్. మనము వాటర్ వేయకుండా ఇట్లా పెట్టేసుకుంటే మనకు అంటే ఎక్కువ చట్నీ చేసుకొని ఇట్లా స్టోర్ చేసుకోవచ్చు. వాటర్ వేసుకోకుండా మనం చట్నీ కావాలనుకున్నప్పుడు ఇందులో వాటర్ కలిపేసి చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఓన్లీ ఇవాళకే చేస్తున్నాను కాబట్టి ఇందులో వాటర్ వేసి మిక్సీ చేస్తాను. ఏనా? ఓకే ఫ్రెండ్స్, అదే చట్నీలో మనం కొద్దిగా కొత్తిమీర, కడిగిన కొత్తిమీర, అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకుంటే చట్నీ టేస్ట్ అయితే బాగుంటుంది. అంటే రెగ్యులర్గా చేసుకునే చట్నీ లాగా కాకుండా ఇట్లా కొత్తిమీర, వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఏం సర్ప్రైజ్ ఇస్తావు? కళ్ళు మూస్తే ఏం చేస్తావు? కళ్ళు మూసుకుంటా ఏం చేస్తావు అప్పుడు? ఓకే, కళ్ళు మూస్తున్నా, మూసేసిన. వావ్, సర్ప్రైజ్ అది. థ్యాంక్ యూ. ఇదేనా సర్ప్రైజ్? సరే, అది బయటకు వెళ్ళి ఇంకా బయట రూమ్లోకి వెళ్ళి నేను చట్నీ వేసుకొని చూస్తాను, సరేనా? ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం గ్రీనిష్ వచ్చింది కదా, వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి. అప్పుడు టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా, అంటే రెగ్యులర్గా తినే చట్నీలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. దీన్ని వేరే ఒక రోజు నేను వీడియో చేసి పెడతాను, ఇది ఎట్లా చేసుకోవాలి ప్రాసెస్ అని. ఒకవేళ మీకు అందరికి ఒక ఐడియా వచ్చి ఉంటేనైతే ట్రై చేసి చూడండి. ఓకే, ఇది ఇవాళ మన చట్నీ రెడీ అయిపోయింది. ఓకే, మన ఇడ్లీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు తినేయడమే. ఓకే, మన ఇడ్లీ ఇప్పుడు మా పాపకు చూపిస్తున్నాను నేను. చెప్పు, ఇక్కడ చూసి చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాగున్నా? సూపర్ ఉందా? ఓకే అండి, ఇంతే మన మార్నింగ్ వ్లాగ్. ఛానల్ ఇంకెవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మనలాంటి వాళ్ళని, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ ఎలాగో చూసుకున్నాము. ఓకేనా? ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఆయిల్ పోసుకోవాలి. నేను కొద్దిగానే పోస్తున్నాను, మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మీరు సండే స్పెషల్ ఏం చేసుకున్నారు అన్నది నాకు కామెంట్ చేయండి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్
అండి, ఇప్పుడైతే ఇందులో మన మసాలాలు ఉంటాయి కదా, ఇది ఫ్లవర్, ఇలాచి, యాలకులు, ఇవి 3 అయితే ఇప్పుడు వేసుకుంటున్నాను. వేసుకున్నాక ఇందులోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, దీంట్లోనే ఆనియన్స్, నేను ఇప్పుడు హోటల్ రెస్టారెంట్ టైప్ చికెన్ అయితే చేస్తున్నాను. మీకు ఎంతమందికి ఈ రెసిపీ తెలిసి ఇలానే చేస్తారు అనేది మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. దీంట్లోనే పసుపు వేసుకున్నాను, పసుపు వేసుకున్న తర్వాత అల్లం వేసుకోవాలి. నీట్గా అల్లము ఆనియన్స్ అన్నిటికీ వచ్చేటట్టుగా కలుపుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకున్నాం. ఓకే, 2 minutes తర్వాత మనం చూసుకున్నాం మళ్ళీ. ఓకే అండి, ఇప్పుడైతే చూసుకున్నాము. ఇప్పుడు 2 minutes తర్వాత ఇందులో పెరుగు వేసుకున్నాము. 1 కప్పు పెరుగు, 1 కప్ అయినా పర్లేదు, ఒక చిన్న టీ గ్లాస్ అయినా పర్లేదు, పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు పెరుగు వేసుకుంటున్నాం, 1 టీ గ్లాస్ పెరుగు. పెరుగు వల్ల చికెన్లో సాఫ్ట్నెస్ వస్తుంది, సో అందుకని మనం ఎక్కువ శాతం పెరుగు వేసుకుంటాము. మంచిగా కలిసేటట్టు కలుపుకొని పెరుగంతా కలిపేసుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు నేను 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటాను, ఎందుకంటే పెరుగు వేసుకున్నాం కాబట్టి సాల్ట్ కొద్దిగా వేసుకుంటాను. పెరుగు వేసుకున్నాక 2-3 minutes తర్వాత ఇట్లా వాటర్ వస్తూ ఉంటుంది, అంటే చికెన్లో నుండి వచ్చే వాటర్ ఇదంతా. సో ఇప్పుడు
ఇప్పుడు దీంట్లో 2 టమాటాల ముక్కలు అండ్ ఇదే టైంలో మన కారం వేసుకోవాలి. కారం 1 టేబుల్ స్పూన్ కారం, ఇదంతా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మనము మెయిన్గా ఇందులో గ్రేవీ రావడానికి ఏం చేయాలంటే నేను చూపిస్తాను. ఇదంతా నీట్గా కలిసిపెట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్తో పాటే టమాటా ఉడికిపోతుంది. ఏం లేదు, చాలా చిన్న సింపుల్ ప్రాసెసే, కానీ ఒక చిన్న ఇంగ్రీడియంట్ ఇందులో యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుందని చెప్తున్నాను. ఇదైతే ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి మనము మసాలా అనేది నూరుకోవాలన్నమాట. అదేంటో నేను చెప్పేస్తాను. ఓకే అండి, ఇప్పుడు మనం మిక్సీలోకి జీడిపప్పు కొన్ని తీసుకోవాలి. ఇదంతా గ్రేవీ కోసము. జీడిపప్పు కొన్ని, అలాగే నువ్వులు గసగసాలు, వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్నాము. గ్రైండ్ చేసుకొని మన చికెన్లో వేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడైతే నేను ఇది వాటర్ వేసి గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇట్లా కొంచెం వాటర్ ఉంది. ఆ పేస్ట్ మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత ఇట్లా మిక్సీ కలుపుకోవాలి. మనకు మంచి కలర్ వస్తుంది ఇది. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. చికెన్ అనేది క్రీమీ టైప్ ఉంది కదా, చికెన్ అనేది కొంచెం క్రీమీ టైప్ ఇక్కడ చూస్తున్నారు కదా, క్రీమ్ లాగా. మనం జీడిపప్పు అవన్నీ మిక్సీ చేసుకొని వేసుకున్నాం కదా, దానివల్ల ఇలా వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లో ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత కలుపుకొని గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా అయినా పర్లేదు, చికెన్ మసాలా అయినా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా.
మీరందరూ ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం రెస్టారెంట్లకు వెళ్ళి అంత డబ్బులు పెట్టే కంటే మనం ఇంట్లోనే ఈజీగా సింపుల్గా, చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా ఉందో, కానీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ఎందుకు టైం వేస్ట్ చేసుకోకుండా ఫ్యామిలీకి మంచిగా వండి పెడితే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. మీరు చికెన్ ఇట్లానే చేస్తారా, మరి ఎట్లా ఇష్టపడతారు మీ ఫ్యామిలీ మెంబర్స్ అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్లనే నా ఛానల్ ఇంకా గ్రోత్ వస్తుంది, ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఒక 15 minutes మూత పెట్టేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసేసి స్టాప్ చేసుకోవాలి. ఓకే అండి, ఇదే కుక్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసుకొని స్టాప్ చేసుకుంటాం. అయిపోయింది మన చికెన్ కర్రీ. ఎంతమందికి ఈ ప్రాసెస్ నచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఎవరెవరైతే ఈ ప్రాసెస్ చూసి నేర్చుకున్నారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. అంటే మన చికెన్ గ్రేవీ కర్రీ విత్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా చేంజెస్ చేయాలా ఛానల్లో అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి.